ఈరోజు చాలా బాధగా ఉంది నాకు ఈ మాట మాట్లాడుతున్నందుకు, కానీ చెప్పక తప్పడం లేదు. ఈరోజు తెలంగాణలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు శాఖ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసు శాఖ, రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులు, జీవించే హక్కు ఆర్టికల్ 21, అదేవిధంగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, తిరిగే హక్కు ఆర్టికల్ 19, ఈ రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన పోలీసు శాఖ ఈరోజు ఒక అధికార పార్టీ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది. కాంగ్రెస్ ప్రొటెక్షన్ ఫోర్స్గా మారింది, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిందా అన్న అనుమానం రోజు రోజుకు బలమవుతున్నది. అది నిజమని ఈరోజు పోలీసులు క్షేత్రస్థాయిలో నిరూపిస్తున్నారు. ఈ విషయం చెప్పడం చాలా బాధగా ఉంది. ఇలా పోలీస్ స్టేషన్లో జరగాల్సిన పనులు, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ చేయాల్సిన పనులు గాంధీ భవన్లో అక్కడ ఉండే కాంగ్రెస్ లీగల్ సెల్ మొత్తం కూడా ఎఫ్ఐఆర్లో ఏముండాలి, ఏం ఉండకూడదు, ఎవరి పేర్లు ఉండాలి, ఎవరి పేర్లు ఉండకూడదు, అవన్నీ కూడా వాళ్ళు రాసి ఆ కంటెంట్ను మరి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తే, వాళ్ళ కార్యకర్తలు మేఘాల మీద ఆదిలాబాద్ నుండి అలంపూర్ దాకా, కొడంగల్ నుండి కోదాడ దాకా ఎక్కడ నుంచి వీలైతే అక్కడ వాళ్ళు కేసులు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద. గాంధీ భవన్లో కంప్లైంట్లు తయారవుతున్నాయి, ఇది వాస్తవం. ఇవాళ గాంధీ భవన్ ఒక డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా మారింది. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇవాళ తెలంగాణలో పారదర్శకంగా మారాల్సిన పోలీస్ వ్యవస్థ గాంధీ భవన్ కనుసరణలో నడుస్తుందని చెప్పడం కోసం చాలా బాధపడుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారి మొత్తం పోలీసు శాఖను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అందుకొరకే ఈరోజు అరాచక పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. అయితే నేనేదో నామకే వాస్తే ఈ కామెంట్లు చేయడం లేదు, నేను ఆధారాలతో సహా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చింది. ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మీద 2015లో ఒక కేసు రిజిస్టర్ అయింది. రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్సీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు తీసుకుంటామని చెప్పి 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఏసీబీకి దొరికిన ఒక వ్యక్తి, జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ రెండవసారి ఆయన జైలుకు పోయిచ్చాడు, పర్మిషన్ లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయినందుకు. సో ఈ విధంగా జైలుకు 2 సార్లు పోయించిన రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని తానే ముఖ్యమంత్రి, తానే హోంమంత్రిగా మారాడు. ఇది పోలీసు శాఖకు పెద్ద సవాలుగా, ఒక ప్రతిబంధకంగా దాపురించిందనడానికి మీకు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఇదొక్కటే కాకుండా ఈరోజు పోలీసు శాఖ చేస్తున్న పనులు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 2 మెతుకులు పిసికితే చాలు. ఇలా ఏ పాపం ఎరగని కేటీఆర్ గారి మీద, ఆయన పార్టీ సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్, దాదాపుగా 10 సంవత్సరాలు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నో శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన ఒక రాజకీయ నాయకులు ఈరోజు ఆయన మేడిగడ్డకు పోయి మేడిగడ్డ పరిస్థితి చూద్దామంటే దాని మీద ఒక కేసు, చార్మినార్ దగ్గర పోయి మీటింగ్ పెడితే అక్కడ ఒక కేసు. ఈ మేడిగడ్డ కేసు అయితే ఎంత హాస్యాస్పదం అంటే, ఆయన పోతే డ్రోన్లో ఈయన పోయినట్టుగా పిక్చర్ తీసిండ్రు. ఆ డ్రోన్ వల్ల మేడిగడ్డ బ్యారేజ్కి డ్యామేజ్ అవుతుందని ఎఫ్ఐఆర్లో రాసిండ్రు పోలీసులు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పరిస్థితి ఉన్నది. కేటీఆర్ గారి మీద 6 కేసులు, మూసీ నది సుందరీకరణ పేరుతో
1,50,000 కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులు మరి కుట్ర చేస్తే కేటీఆర్ గారు, ఆ రోజు మేము కూడా ఉన్న వారితో, కేటీఆర్ గారు కిషన్ బాగ్లో పోయి ప్రజలందరికీ ఏ విధంగా కుట్ర జరుగుతున్నది వాళ్ళ ఇళ్ళని కూల్చడం కోసం అనేది ప్రజలకు సోదాహరణంగా తన అనుభవంతో వివరిస్తే ఈరోజు దాని మీద కూడా కేసు పెట్టిండ్రు. వారు అన్నారు, ఏమన్నారు, నువ్వు చీఫ్ మినిస్టర్వా అన్నారు. ఆ మాటను తీసుకొని గాంధీ భవన్లో కంప్లైంట్ తయారు చేసి ఇక్కడ కాదు ఎక్కడో ఊట్నూరులో ఉన్న ఆత్రం సుగుణ అనే ఒక కాంగ్రెస్ కార్యకర్తకు పంపిస్తే ఊట్నూరులో కిషన్ బాగ్లో జరిగిన దానికి ఊట్నూరులో కేసు రిజిస్టర్ చేసిండ్రు. అంటే గాంధీ భవన్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుందనేది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఆ విధంగా కేటీఆర్ గారి మీద దాదాపుగా 6 కేసులు రిజిస్టర్ చేసిండ్రు. ఇక ప్రతిరోజు మేము అక్కడ అరెస్ట్ చేస్తాం, ఇక్కడ అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని తమకు అనుకూలంగా ఉండే మీడియాతోనే భయపెట్టించి ప్రలోభపెట్టి రకరకాల విధాలుగా మరి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక అది ఒకవైపు ఉంటే ఇక హరీష్ రావు గారి మీద ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. హరీష్ రావు గారు ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు. ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం ఏంటి? ఆయన తెలంగాణలో రైతుల పక్షాన నుండి పోరాడుతున్నారు, తెలంగాణ ప్రజల పక్షం నుండి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి నిండా ముంచిందనే విషయాన్ని సోదాహరణంగా డేటాతోని తెలంగాణ ప్రజలకు ఎక్కడ వీలైతే అక్కడ వివరిస్తూ ఉన్నారు. 5 కేసులు చేసిన ఆయన మీద. అంటే అసెంబ్లీ వేదికగా రేపు 9వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నది. అసెంబ్లీ వేదికగా ఈ నాయకులు ఎక్కడ మమ్మల్ని ఉతికి ఆరేస్తారో ప్రజల సమక్షంలో అన్న భయంతో భయకంపితుడైన రేవంత్ రెడ్డి ఇలా కేవలం పోలీసు శాఖను ముందర పెట్టుకొని వీళ్ళందరి గొంతు నొక్కుతూ ఉన్నాడు. ఇది వాస్తవం. ఇలా హరీష్ రావు గారు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నారు. ఆయన చేసిన పాపం అంతా ఈ రాష్ట్రంలో ప్రజలకు గొంతుగా మారడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం. రేవంత్ రెడ్డి ప్రజల ఖజానాను లూటి చేస్తుంటే దాన్ని అడ్డుకోవడమే ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం. దానికి ఇలా ఆయన పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు. ఆయన మీద 5 కేసులు పెట్టిండ్రు. గురుకులాల్లో పిల్లలు తిండి సరిగా లేదు, చదువు సరిగా రావడం లేదు. లక్షలాది మంది బిడ్డలు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తెలంగాణలో దాదాపు 1 కోటి మంది విద్యార్థులు వాళ్ళ తరం నాశనం అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కేటీఆర్ గారు గురుకుల బాటాన్ని పెడితే మేమందరం కూడా గురుకుల విద్యాలయాలకు పోతే మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. అంటే విద్యార్థులకు బాగా చదువు రావాలని అడగడం నేరమా? విద్యార్థులకు టాయిలెట్స్ ఉండాలని అడగడం నేరమా? విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు ఉండాలి, ఇంగ్లీషుకు, ఫిజిక్స్కు, కెమిస్ట్రీకి ఉండాలి, విద్యార్థులు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పైలట్లు కావాలి, సినిమా యాక్టర్లు కావాలి, బిజినెస్ మెన్, బిజినెస్ ఉమెన్ కావాలి అని అడగడం నేరమా? విద్యార్థులు పేదరికం సంఖ్యలను చదువు ద్వారానే తెంపుకోవాలని, వాళ్ళ కుటుంబాలను పేదరికం నుంచి విముక్తి చేయాలంటే వాళ్ళకు మంచి వసతులు కల్పించాలి అని అడగడమే నేరమా? మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. సంక్షేమ భవన్ ముందర పోయి మా పిల్లలకు జీవితం నాశనం అవుతుందని అడిగితే మా బీఆర్ఎస్పీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ మీద కూడా కేసు పెట్టిండ్రు. రకరకాల కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ పునాది వేస్తుందని అడిగితే మన్నే క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు. ఇక మరి గౌతమ్ అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు, వీళ్ళందరూ రైతుల బాధను, కష్టాలను, కన్నీళ్లను, రుణమాఫీ రావడం లేదు, రైతు బంధు రావడం లేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, రైతులు పొలాల్లో నిలబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వాళ్ళ ఆవేదనను ప్రజలకు తెలిపినందుకు వాళ్ళ మీద కూడా కేసు పెట్టిండ్రు. గౌతమ్ అయితే బెంగళూరులో విమానాశ్రయం అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు. అంటే ఎవరు అడిగితే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. ఆదిలాబాద్లో ఒక ముసలి వృద్ధ రైతు ఆయన మాట్లాడితే ఆయన బాధ చెప్పుకున్నాడు, రైతు బంధు రావడం లేదు, రైతు రుణమాఫీ మాకు రావడం లేదు బాధ చెప్పుకుంటే ఆయన మీద కూడా కేసు పెట్టిండ్రు. ఇవాళ లగచర్లలో 13,000 ఎకరాల భూమిని ఆల్రెడీ ముచ్చెర్లలో ఉంది, అక్కడ ఫార్మాసిటీ పెట్టుకోమంటే 1374 ఎకరాల తన అల్లుని కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ రెడ్డి గారు పోలీసులను పెద్ద ఎత్తున పంపించి మరి అక్కడ దాడి చేసిండు. దాని మీద మాట్లాడితే, దాని మీద ప్రజల భూములను కాపాడడానికి పోరాడితే
పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. 25 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. చాలా బాధగా ఉంది. 25 రోజులు ఒక తండ్రిని బిడ్డల నుంచి వేరు చేసిండ్రు. 25 రోజులు ఒక కుటుంబ పెద్దను కుటుంబం నుంచి వేరు చేసిండ్రు. 25 రోజులుగా ఒక ఎక్స్ఎమ్మెల్యేని, ఒక మంచి నాయకుడిని ఆ నియోజకవర్గ ప్రజల నుంచి వేరు చేసిండ్రు. ఆ గిరిజన బిడ్డల నుంచి, ఆ బహుజన బిడ్డల నుంచి, ఆ పేద రైతుల నుంచి వేరు చేసిండ్రు. 25 రోజులు ఆయన చేసిన పాపం ఏంటి? ఆ భూములను కాపాడడం కోసం పోరాడమే. ఆయన చెప్పని కన్ఫెషన్ను రికార్డు చేసిండ్రు పోలీసులు. నేనే ఇది చేయించిన, నేనే కావాలని ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చేసిన అని చెప్పి ఆయన చెప్పని కన్ఫెషన్ను రాసుకున్నారు పోలీసు వాళ్ళు వికారాబాద్లో. రాసుకొని వికారాబాదు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇదే పట్నం నరేందర్ రెడ్డి గారు చెర్లపల్లి జైలు నుంచి ఆయన ప్రత్యేకంగా ఒక అడ్వకేట్ను పిలిపించుకొని, నేను ఈ కన్ఫెషన్ ఇవ్వలేదు, ఇది నా నేర ఒప్పుకోలు పంచనామా కాదు, ఇది నా నేర ఒప్పుకోలు స్టేట్మెంట్ కాదు, నేను అట్లాంటివన్నీ కాదు అని చెప్పి నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదని కౌంటర్గా ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే ఇంతవరకు పోలీసు వాళ్ళు దాని మీద ఊలేదు ఆలేదు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత దౌర్జన్యం ఉన్నదో మీరు చూడండి. సో అదంతా ఒక ఎత్తు అయితే, ఇలా పాడి కౌశిక్ రెడ్డి గారిది అదైతే ఒక హాస్యాస్పదమైన విషయం. నిజానికి పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన తన ప్రాణాలకున్న ప్రమాదాన్ని నాకుతో చాలాసార్లు వ్యక్తిగతంగా పంచుకున్నారు. తనకు హుజురాబాద్లో ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పిండు. అదేవిధంగా తను కొండాపూర్లో ఉంటారు. కొండాపూర్లో ఒకరే కుటుంబంతోనే ఉంటారు. ఆ కొండాపూర్లో ఈ అరికపూడి గాంధీ మనుషులు షేర్లింగంపల్లి నుంచి ఎంతోమంది నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా నాకు చాలాసార్లు మరి చెప్పడం జరిగింది. అదే మరి పాడి కౌశిక్ రెడ్డి గారు తన మీద దాడి జరుగుతుంది అని పోలీసులకు 4 సార్లు కంప్లైంట్ చేసిన అరికపూడి గాంధీని ఒక 2 నెలల క్రితం పోలీసు పహారాలో 3 పోలీస్ స్టేషన్లు దాటించి తీసుకొచ్చి ఆయన ఉండే ఇంటి మీద దాడి చేయించిండ్రు. వందలాది మందితో పోలీసుల సమక్షంలో జరిగింది. ఆ రోజు ఆయన ఆహాకారాలు చేసిండు. అయ్యో నన్ను చంపేటట్టున్నారు, మా ఇంట్లో మా నాన్నగారు మా మామగారు ఉన్నారు, ఆయన 70 సంవత్సరాల వృద్ధుడు, ఆయన బైపాస్ సర్జరీ అయింది, ఆయన ప్రాణం కూడా పోయేటట్టుందంటే కూడా ఒక్క పోలీస్ అధికారి కూడా ఆయన ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. ఆ సంఘటన అయిపోయిన తర్వాత నేను కౌశిక్ రెడ్డి గారు ఇద్దరం పోయి డీసీపీ గచ్చిబౌలి గారి దగ్గర కూడా మాట్లాడినాం. దాని తర్వాత ఆయన కొండాపూరు ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కిందకి వస్తే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తోనే నా ముందరే పోలీసులతో మాట్లాడిండు. సార్ నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నేను అక్కడ ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేసి కౌశిక్ రెడ్డితో ఏమన్నాడు, నీ బిడ్డ ఏ స్కూల్కి పోతుందో నాకు తెలుసు, బిడ్డ జాగ్రత్త, రేపటి నుంచి ఏమవుతుందో చూసుకో అన్నారు. ఆ విషయం కూడా కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు.